హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపుడి. ఈరోజు మేము మా ఊరికి వచ్చినాము. ఇప్పుడు ఈవినింగ్ అయింది. నాటుకోడి రాత్రి కోసుకుందామనేసి ఇప్పుడు బియ్యం జల్లినాము. వస్తే అవి పట్టుకుందామనేసి ఇవి బియ్యం తింటున్నాయి కదా, ఇప్పుడు కోడిగూట్లు లేకపోతాయని బియ్యం జల్లి పెట్టినాము. అయింది. మేము ఇప్పుడు ఈ టైంలో కోడిని కోసుకున్నాము. ఇప్పుడే జవ చేపించుకొచ్చినాడు. దీన్ని వేడినీళ్ళు వేసి ముంచి తర్వాత అది బొచ్చు తీద్దామని వేడినీళ్ళు వేస్తున్నాము. లేదు ఇదిగోండి, వేడినీళ్ళలో ముంచితే దాన్ని బొచ్చు ఉంటుంది కదా, ఈకలు అవన్నీ బాగా వస్తాయని వేడినీళ్ళలో ముంచుతున్నాను. వేడినీళ్ళలో ముంచి దాన్ని బొచ్చు తీద్దామనేసి. చూడండి, ఒక అట్లా అంటే వచ్చేస్తుంది. ఫస్ట్ రెక్కలు వేడి మీద వచ్చేది ఇదిగోండి, వేడినీళ్ళు ముంచి తీస్తే బొచ్చు బాగా వస్తుంది. ఈకలు అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, టైం 8 అయింది. అప్పటికే అంతా చీకటి పడిపోయింది. ఇప్పుడు కోడిని కోసుకొని చికెన్ కట్ చేసుకొని వండుకోవాలని ఇప్పుడు తీస్తున్నాము. ఇప్పుడు నేను తీస్తుంటే మా నాన్న కూడా వచ్చి ఇద్దరం కలిసి తీసినాము ఈ కోడికి. జగ్గు తేపండి, డబ్బొద్దు లేదు అట్లా లైట్ అయిపోతా. ఇప్పుడు కట్ చేసినాం కదా కోడిని, అది బొచ్చు తీసి కాల్చుతున్నాము. ఇప్పుడు కాల్చడానికని మా అమ్మ పొయ్యి అంటిస్తుంది. ఈ పొయ్యి మీద కాల్చితే బాగుంటుంది. ఇక చూడండి, మా నాన్న ఇప్పుడు అంతా క్లీన్ చేసుకొచ్చి కడిగి దానికి ఇప్పుడు కాల్చడానికని కాల్చుతున్నాడు. ఇది మామూలుగా మనం గ్యాస్ స్టవ్ మీద కాల్చుకోవడం కంటే ఇలా కట్టెల పొయ్యి వెలిగించుకొని కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మన కాల్చాలని మరీ ఎక్కువగా కాల్చకూడదు. ఎక్కువగా కాలుస్తే కూర ఉడికేటప్పుడు అది ఉడకదు సరిగ్గా. మరీ ఎక్కువ ముదర కాల్చకుండా లేతగా కాల్చాలి. ఇలా కాల్చుకొని మామూలుగా కట్ చేసుకొని తింటే బాగుంటుంది. కొంతమంది అయితే కాల్చుకోరు, కొంతమంది కాల్చుకొని తింటారు. మేమైతే ఇలా కాల్చుకొని కట్ చేసుకుంటాము. ఇదిగోండి, కాల్చినాం కదా. ఇప్పుడు పసుపు రుద్ది కడిగితే బాగుంటుంది. పసుపు రుద్దడం వల్ల దానికి ఏదైనా క్రిములు అలా ఉన్నా పోతాయి. అందుకోసమని పసుపు ఖచ్చితంగా రుద్దుకోవాలి. పసుపు రుద్దుకొని కడిగితేనే బాగుంటుంది. చూడండి, ఇలా ఇప్పుడు రాత్రి అయింది కదా, అయినా కూడా ఈ టైంలో కూడా కోడిని కట్ చేసుకొని తిందామనేసి కట్ చేసుకుంటున్నాం. మామూలుగా ఈ టైంలో కొంచెం సరిగ్గా మబ్బు ఉంది కదా, అందుకోసమే లైట్ వేసినాము. ఇప్పుడు లైట్ వేసి మా నాన్న కోడిని కట్ చేస్తున్నాడు. దాని దగ్గర టార్చ్ లైట్ పెట్టి ఇది కట్ చేస్తున్నాము. చూడండి, ఇలా వేస్టేజ్ అంతా తీసేసి దాంట్లో ఉండేది అంతా క్లీన్ చేసి ఇప్పుడు ఇక దీంట్లో లివర్ మెయిన్ చేదు ఉంటుంది, అది చేదు తీసేసేయాలి. లివర్ ఇవన్నీ తీసేసుకొని పేగులు అవి ఉంటాయి కదా, పడేసేసినాము. ఇదిగోండి, ఇప్పుడు కోడిని కట్ చేస్తున్నాడు. మా అక్క పట్టుకుంది, మా నాన్న దానికి లెగ్స్ను తీస్తున్నాడు. చూడండి, ఇలా అంతా బాగా నీట్గా కట్ చేసుకోవాలి. మామూలుగా అయితే వేరే వాళ్ళైతే కనుక, అంటే మనం నాటుకోడి రావకుంటే కనుక చికెన్ సెంటర్ దగ్గర పోయి కట్ చేయించుకొస్తాము. కానీ మా నాన్న నాటుకోళ్ళను బాగా కోస్తాడు. తలకాయ కూర కూడా మేమే, పొట్టెల తలకాయ అయితే మేమే కట్ చేసుకొని కాల్చుకొని కట్ చేసుకుంటాము. ఇది చికెన్ కూడా అంతే, మేమే జవ చేయించుకొచ్చి ఇంకా మేమే అంతా క్లీన్ చేసుకుంటాము. చూడండి, ఇలా అంతా ముక్కలు ముక్కలుగా కొడుతున్నాము. ఇలా చేసుకొని నైట్ టైంలో ఇలా నాటుకోడి కట్ చేసుకొని తినడము చాలా ఇష్టం మాకు. కానీ ఈ టైంలో కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, నైట్ కదా, అందుకోసమని. ఇదిగోండి, అంతా కట్ చేస్తున్నాడు. ఇప్పుడు దగ్గర 8:30, 9 అవుతుంది. 8కు దాన్ని బొచ్చు తీయడం పెడితే 9 అవుతుంది. ఇదంతా క్లీన్ అయిపోయేసరికి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది అంతా కటింగ్ చేయడము. ఇదిగోండి, పిల్లలందరూ ఇలా సెల్లులు చూసుకుంటూ, ఇది మేమేమో ఈ పనిలో ఉంటే వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. చూడండి, ఇదంతా కట్ చేస్తున్నాము. ఇంకా ఇదంతా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చాక్తో మా నాన్న కొడుతుంటే మేము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది మా అక్క.
ఇదిగోండి ఇప్పుడు నేను వంట చేస్తున్నాను లోపల స్టవ్ పైన. ఇంకా నేను తాలింపుకి వేసేసిన, కుక్కర్లో వేసినాను. ఇంకా మామూలుగా చేస్తే లేట్ అవుతుంది అనేసి, అప్పటికే టైం ఎక్కువైంది కదా, అందుకోసమని కుక్కర్లో వేసినాను. ఇప్పుడు పసుపు వేసిన, కారము ఉప్పు పసుపు వేసి కలుపుదామనేసి ఇప్పుడైతే ఫస్ట్ ఉప్పు పసుపు వేసిన. ఇదిగోండి కారం కూడా వేసి కలిపేసి ఇంకా కుక్కర్లో విజిల్ పెట్టేసేసినాను. ఇదిగోండి ఇంకా ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. మేమేం చపాతీలు అవి చేసుకోలేదు. వైట్ రైస్, ఇది నాటుకోడి చికెన్ పులుసు చేసుకున్నాము. కొంచెం ఎక్కువ పులుసు బాగుంటుంది కదా నాటుకోడి పులుసు. ఇంకా అందరూ బాగా ఇష్టంగా తింటారు. మేము ఇంట్లో కూర్చొని తినము, మేము వెళ్ళినప్పుడు మాత్రం బయటనే బాగా ప్రశాంతంగా ఉంటుంది కదా. మేము ఎట్లా టౌన్లో అయితే ఇంట్లోనే కూర్చొని తినాలి కదా అని మేము బయట ఓపెన్ ప్లేస్లో తిందామనేసి మేము బయటనే ఆరు బయట కూర్చొని ఇలా భోజనం చేయడం మాకు చాలా ఇష్టము. అందుకోసం చూడండి మేము బయటనే కూర్చొని తింటున్నాము. మా పిల్లలు బయట కూర్చొని తినాలని చాలా ఇష్టము. మా పిల్లలకు కూడా ఇంట్లో కూర్చొని తిందామన్నా కూడా ఒప్పుకోరు. మా ఊరికి పోతే మాత్రం ఇలా ఆరు బయటనే కూర్చొని తిందామంటారు. ఇదిగోండి మా పెద్ద అబ్బాయి ఏమో మంచం పైన కూర్చొని తింటున్నాడు. మా నాన్న కూడా బయటనే మంచం పైన తింటా అంటే మా అక్క తెచ్చిస్తుంది. ఇదిగోండి మా నాన్నకు పెడుతున్నా ఇది ప్లేట్లో. ఇంకా పిల్లలేమో మా అక్క కొడుకులో నా కొడుకు ముగ్గురు కలిసి తింటున్నారు. ఇలా బయట కూర్చొని తింటే ఈ నైట్ టైంలో ఇలా బయట కూర్చొని తినడం ఆ టేస్టే వేరు ఉంటుంది చికెను. ఇదిగోండి మా నాన్న కూడా బయటనే కూర్చొని తింటున్నారు చూడండి. మేమందరం బయటనే కూర్చొని తింటాము. ఇదేండి ఈరోజు వీడియో. ఇలా బయట కూర్చొని తినడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.